Hi, hello friends, welcome to Nagamani channel. This video is very useful to TET and DSE aspirants. Today we discuss about TET Telugu methodology. First chapter is భాషా నిర్వచనాలు. బెంజమిన్ వార్ఫ్. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూప కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. జాన్ స్టూవర్ట్ మిల్. భాష మేధస్సును ప్రసరించే కాంతి. జాన్ స్టూవర్ట్ ఇన్ దిస్ జాన్ స్టూవర్ట్ సు ఈజ్ దేర్. భాషా మేధస్సులో సు అనేది ఉంది. ఎడ్వర్డ్ సఫైర్. భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ. భాష వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష. ఎడ్వర్డ్ సఫైర్ మూడు నిర్వచనము. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేది భాష. ఎడ్వర్డ్ సఫైర్ మూడు నిర్వచనాలలో సఫైర్ సాకి సమాజపు ఆలోచనలు, సమాజపు గుర్తింపు. సెకండ్ డెఫినేషన్లో ఎడ్వర్డ్ సఫైర్ సంకేతాల ద్వారా. మూడవ నిర్వచనంలో ఎడ్వర్డ్ సఫైర్ సాలో సంబంధమైన సహజేతర పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ ప్రొఫెసర్ విట్నీ. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని చెప్పింది ప్రొఫెసర్ విట్నీ. స్టట్ వర్డ్ లింగ్విస్టిక్ చేంజ్. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష. స్టట్ వర్డ్ లింగ్విస్టిక్ చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాగ్రూప లింగ్విస్టిక్ మీన్స్ వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని స్టట్ వర్డ్ చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.